మహిమపరిచే భాగ్యంలో మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ పునరుత్థాన కూడికలో ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ బలమైన సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. పాటల్లోనూ వాక్య పరిచర్యలోనూ మీరు ఉండండి. ఈ స్థలం అంతా కూడా మీ సన్నిధితో నింపమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి ఎలుబడికంగా ఈ కూడిక అంతటిని కూడా జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ సన్నిధి మేము అనుభవించడానికి సహాయం చేయండి. సమస్త విధములైన ఆటంకముల అభ్యంతరములన్నీ తొలగించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ఈ కూడికను మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమించదను అధికముగా దేవుని నామమున మహిమపడుతున్నది. ప్రేమించదను
ఇచ్చెదను గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతురు నీ బాహుబలము ఎన్నడైనా దూరమాయెనా నిత్య జీవమిచ్చు నీదు వాక్కు
నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకి ఉన్నాను. యెహోవా, పూర్వకాలము నుండి నిండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడునైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించుగాక. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఈ విధంగా ఆయన సేవించడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి భాగ్య కొరకును ఈ భూమి మీద ఆయన మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ ఆయన రెక్కల కింద దాస్తూ ఉన్న ఆయన విశేషమైనటువంటి కనికరాన్ని బట్టి కొద్ది నిమిషాలు అందరం కూడా ఆయన స్తుతిస్తూ గర్పరుస్తూ మహిమపరుస్తూ కొనియాడుతూ ఆయన్ని ఆరాధించుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి నందదగిన దేవుడు అయ్యా, స్తుతింపబడుటకు యోగ్యుడు గురువుడు. ఓ దేవా, స్తోత్రాలు చేస్తాం. మా కొరకైతే ప్రాణం పెట్టావు, మా కొరకైతే మీ రక్తాన్ని చిందించారు. ఓ దేవా, మా కొరకైతే శ్రమలు మోసారయ్యా, శాపములు భరించారయ్యా. ఓ దేవా, స్తోత్రం. నీచులను, అసహ్యులను, దౌర్భాగ్యులను, దిక్కుమారినటువంటి మమ్మల్ని అయ్యా దయతో చూచారయ్యా, కనికరపడ్డారయ్యా. మేమున్న స్థితిలో నుంచి లేవనెత్తి నీతో పాటు కూర్చుండబెట్టారు.
ప్రభువా పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చారయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గరుడానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా
స్తోత్రం 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 అయ్యా. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచావు నాయన. ఓ దేవా 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 నీకు స్తోత్రాలు. సాతాను అధికారంలో నుండి పరిశుద్ధపరచబడిన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలో పాల్గొనడానికి నన్ను మమ్మల్ని పిలిచిన దేవా నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు నాయన. స్తోత్రాలు నాయన. స్తోత్రాలయ్యా. స్తుతిస్తున్నాము నాయన. ఏ యోగ్యత లేకపోయినప్పటికీ అయ్యా నీ జీవ కిరీటమును పొందుకొనుటకు మమ్మలను యోగ్యులుగా చేసిన గొప్ప దేవా నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు నాయన. నీ నిత్యత్వమునకు నన్ను మమ్మలను వారసులుగా చేసావు నాయన. ఏ అపాయము మా గుడారంలో సమీపించకుండా మా మార్గాలన్నింటినీ కాస్తున్న తండ్రి, స్తోత్రాలు కాపాడుతున్న తండ్రి. దేవానికి స్తోత్రం 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 అయ్యా. గరుడానికి స్తోత్రం. గొప్ప దేవానికి స్తోత్రం. ఓ దేవానికి స్తోత్రాలు. మహోన్నతుడమైనటువంటి దేవుడు అయినప్పటికీ దీనులను లక్ష్య పెట్టే దేవుడు అయ్యా. ఈ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినంలో ఈ విధంగా నీ సన్నిధిలో చేరి నిన్ను సేవించే గొప్ప కృపని భాగ్యమును నాకు మాకు అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను మమ్మలను పాపములో నుంచి, శాపములో నుంచి, మరణంలో నుంచి విడిపించిన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రాలు నాయన. స్తోత్రాలు. మీ ప్రేమ కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. అంధకారం యొక్క అధికారంలో నుండి నన్ను మమ్మల్ని విడుదల చేసిన తండ్రి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేసిన తండ్రి నీకు స్తోత్రాలు తెలుసుకున్నామయ్యా. అయ్యా నీకు వందనాలు వందనాలు. ఘనమైన శ్రేష్టమైన శక్తి కలిగిన గొప్పదైనటువంటి గొప్ప నామమును బట్టి స్తుతిస్తున్నాము నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వందనాలు చెల్లిస్తూ ఈ పునరుద్ధాన దినంలో ఈ విధంగా నేను సేవించే గొప్ప భాగ్యాన్ని మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ సజీవులుగా నిలిచి ఉండి ఈ విధంగా నిన్ను ఆరాధించుకునే కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నాయల్లా మాయల్లా మీరు చేసినటువంటి ఈ గొప్ప కార్యాలన్నింటిని బట్టి స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలకు అర్హుడైనటువంటి నీకు మా కృతజ్ఞత అర్పణలు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. మంచిది. ఈ సమయంలో మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివినప్పుడు మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చదువు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేశాను. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు. యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలు. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ 7వ వచనంలో ఒక భయంకరమైనటువంటి మాటను మనం చూస్తున్నాం. ఒక భయంకరమైన మాటని మనం చూస్తున్నాం. ఇక్కడ సౌలు తన ఆజ్ఞలను అనుసరించకపోవడం చూసి, సౌలు దేవునికి ఇష్టంగా నడవకపోవడం చూసి, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడం చూసి సౌలుని రాజుగా నియమించినందుకు దేవుడు ఎంతో దుఃఖపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు. సౌలుని ఒక చిన్న గోత్రం, అది న్యాయాధిపతుల్లో బెన్యామీను గోత్రమే లేకుండా పోయిందంట. కనీసం బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి పురుషులకి స్త్రీలే లేకుండా పోయారంట. ఆ గోత్రం కుట్టువేయబడే పరిస్థితికి వచ్చేసింది. చూడండి, 20 న్యాయాధిపతుల గ్రంథం
ఆ గోత్రమే కొట్టివేయబడే పరిస్థితికి దిగజారింది. 21వ అధ్యాయం 3వ వచనం, యెహోవా ఇశ్రాయేలు దేవా, నేను ఇశ్రాయేలులో ఒక గోత్రం లేకపోయాను. ఇశ్రాయేలులో ఒక గోత్రం లేకపోయాను. అలాంటి దుస్థితి కలిగిందంట బెన్యామీనీయులకు అలాంటి ఘోరమైనటువంటి విపత్తు వచ్చింది. ఆ జనసంఖ్య తరిగిపోయింది అనడం కంటే దేవుడు ఆ గోత్రాన్ని నాశనం చేశాడు. అయితే మరలా దేవుడు జాలిపడి దయ చూపి ఆ చిన్న గోత్రాన్ని, కొద్దిగా మిగిలినటువంటి ఆ ప్రజల్ని కొంచెం కొంచెంగా వృద్ధిలోకి తీసుకొచ్చాడు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి బెన్యామీను గోత్రం గొప్పదేం కాదు. ఈ మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. మొదటి సమూయేలు 9:21. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? చూడండి, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయులలో గోత్రములలో స్వల్పమైనది కాదా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రములో ఇంటివారిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు? చూడండి, ఇది బెన్యామీను గోత్రం యొక్క పరిస్థితి. సమూయేలు అన్నాడు, సౌలు దేవుడు నేను ఇష్టపడుతున్నాడు అని సమూయేలు సౌలు గురించి మాట్లాడినప్పుడు సౌలు అంటున్నటువంటి మాటలు, నా గోత్రం ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, అల్పమైనటువంటి గోత్రం మాది, స్వల్పమైన కుటుంబం మాది. ఇశ్రాయేలు గోత్రములలో బెన్యామీను గోత్రం ఏ పాటిది, బెన్యామీను కుటుంబంలో ఈ సౌలు కుటుంబం ఏ పాటిది? ఇది సౌలు అంటున్నాడు, అసలు మా గోత్రం ఏ పాటిది, మా కుటుంబం ఏ పాటిది? బెన్యామీను గోత్రపు ఇంటి వారు అందరిలో మా ఇల్లు అల్పమైనది కదా, మేము అల్పమైన వారు అని సౌలు అంటున్నాడు. అటువంటిది అల్పమైనటువంటి గోత్రం, స్వల్పమైనటువంటి కుటుంబం, ఎన్నిక లేని కుటుంబం. అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సౌలునంట దేవుడు రాజుగా చేశాడంట, హెచ్చించాడంట. అంత గొప్పగా హెచ్చించాడు. 12 గోత్రాల వారికి రాజు అయినాడు. ఒక అల్పమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సౌలు ఇశ్రాయేలుకి శిరస్సు అయ్యాడంట. ఇశ్రాయేలీలకే శిరస్సు అయ్యాడంట. ఇశ్రాయేలు జనసంఖ్య చాలా విస్తరించిపోయింది, గొప్పదైపోయింది, పెద్ద గోత్రం అయిపోయింది, రాజ్యం అయిపోయింది. అటువంటి గొప్ప రాజ్యానికి దేవుడు సౌలుని రాజుగా చేసుకున్నాడంట. అయితే ఇతడు హెచ్చించబడిన తర్వాత తన స్థితిని మర్చిపోయాడు. అది 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. నీవు నీ దృష్టికి అర్హువై, 20వ వచనం చదవండి. అందుకు సౌలు ఆ మాట అనవద్దు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, చూడండి, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు
అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైపువి. ఎంత అల్పులో మనం ఒకసారి మన స్థితిని మనం గ్రహిస్తే మనం ఎటువంటి దీన స్థితిలో నిండి వచ్చాం. చాలామందికి కొంచెం ఉన్నతంగా ఆశీర్వదించబడిన తర్వాత పాత దినాలు గుర్తుకురావు. అదే కుక్కని సింహాసనం మీద కూర్చొని పెట్టరాదు అంటారు. అది ఎంత హీనమైనటువంటి కుటుంబం అది, స్వల్పమైన కుటుంబం అది. అది దేవుడు సౌలుని రాజుగా చేశాడట. ఇశ్రాయేలు గోత్రానికి ప్రధానమైన గోత్రంగా చేశాడట. గొప్ప రాజుగా చేశాడట. సౌలు అన్నాడు, నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అని. అయితే దేవుణ్ణి మర్చిపోయాడు సౌలు. 15వ అధ్యాయము మొదటి వచనంలో సమూయేలు గుర్తు చేస్తాడు సౌలుకి, ఇదిగో ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించుటకు యెహోవా నన్ను పంపాడు, యెహోవా మాట విను. అంటే సమూయేలు ఎవరో అన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు తన్ను పరిచయం చేసుకుంటాడు సౌలుకి. సమూయేలు సౌలును మర్చిపోలేదు, సౌలే సమూయేలును మర్చిపోయాడట. అట్లా ఉందా మాటలు అక్కడ. ఇదిగో చూడండి ఏమంటాడు, సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నేను పంపాను, యెహోవా మాట విను. నన్ను పంపించాడు ఆ రోజున నిన్ను అభిషేకించడానికి, నిన్ను రాజుగా చేసింది నేనేను. సమూయేలు ఎవరో అనుకుంటానేమో, నేను రాజుగా అభిషేకించింది నేను, రాజుగా చేసింది నేను, కాబట్టి నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు విను అని సమూయేలు తను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. సౌలు చూడండి ఎంత దిగజారిపోయాడు, చూడండి మర్చిపోయాడు, దిగజారిపోయాడు సౌలు. దైవజనుడి దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి పోతారు. మనం 8వ అధ్యాయంలో చూస్తాం. ఆ దైవజనుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే మన దగ్గరికి ఏమి లేదే, ఏం తీసుకుని వెళ్దాం ఆయన దగ్గరికి. గనుడు ఆయన 6వ వచనం చదవండి. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతను బహు గనుడు, ఏ మాట చెప్పున ఆ మాట నెరవేరు. మనం వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన మనకు చెప్తాడు, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాము అని సౌలు పనివాడు సౌలుతో ఉన్నప్పుడు, మన దగ్గర ఏమి లేదు కదా దైవజనుడి దగ్గరికి మనం ఎట్లా వెళ్తాము అని అన్నప్పుడు, నా దగ్గర వెండి ఉంది అది తీసుకుని వెళ్దాము, ఇది సరిపోద్ది అని పనివాడు అన్నప్పుడు వెంటనే సౌలును పనివాడు సమూయేలు దగ్గరికి వెళ్ళారు. ఆశీర్వాదం కోసం వెళ్తారు దైవజనుడి దగ్గరికి. కానీ 15వ అధ్యాయంలో చూడండి రివర్స్ అయిపోయింది. 15వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఉదయమున సమూయేలు లేచి సౌలు ఎదుర్కొంటూ పోగా, ఉదయాన్ని లేచాడట సమూయేలు, సౌలుని ఎదుర్కోవడానికి పోయాడట. వారి మీద ఉంది, యెహోవా మాట నెరవేర్చు, వారి మీదకి వెళ్ళి ఆ పట్టణాన్ని నిర్మూలన చేయ ప్రజలను అని చెప్పినప్పుడు సౌలు వెళ్ళి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయకుండా ఒక మాటను మీరి అన్ని మాటల ప్రకారంగా చేశాడు, వచ్చాడు. ఇప్పుడు సౌలును రాజుగా అభిషేకించింది సమూయేలు, అమాలేకీయుల మీద యుద్ధానికి పొమ్మని చెప్పింది సమూయేలు, పని చెప్పింది సమూయేలు. ఇప్పుడు జయించిన తర్వాత సమూయేలు దగ్గరికి వచ్చి మాట్లాడాలి కదా, అయ్యా నువ్వు చెప్పినట్లుగా నేను పని చేసుకొని వచ్చాను అని చెప్పాలా? సౌలు చెప్పట్లా, ఇప్పుడు ఇక మర్చిపోయాడు. ఇప్పుడు సౌలు ఆ కర్మేల్
ఒక శిలను అక్కడ నాటి, చూడండి, గిలగాలకు పోయి కర్మేలు పోయేసి ఆ పర్వతం మీద పోయి ఒక జై చూచుకో ఒకటి నాటి గిలగాలికి వెళ్ళిపోయిందంట. గిలగాలికి ఎందుకు పోయిండు? సమూయేలు దగ్గరికి వెళ్ళి చెప్పాలి మ్యాటరు, చెప్పలా, పోయాడు. సరే, సమూయేలే సౌలు దగ్గరికి వెళ్ళాడంట. చూడండి 13వ వచనంలో, సౌలు వద్దకు రాగా సమూయేలే సౌలు వద్దకు వెళ్ళాడంట. సౌలు సమూయేలు వద్దకు వెళ్ళలా, సమూయేలే సౌలు దగ్గరికి వెళ్ళాడంట. ఇప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని సమూయేలు సౌలుతో చెప్పాలి. కానీ సౌలే సమూయేలును ఆశీర్వదిస్తున్నాడంట. చూడండి 13వ వచనం, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఆశీర్వదించాల్సింది ఎవరు? లేవీలు, యాజకులు, ప్రవక్తలు, రాజుల్ని, ప్రజల్ని ఆశీర్వదించాలి కదా. ఇప్పుడు ఎవరు ఆశీర్వదిస్తున్నారు చెప్పండి? సమూయేలుని సౌలు ఆశీర్వదిస్తున్నాడు. ఎంత దారుణమైన విషయం ఇది. సౌలు ఒక ఘోరమైనటువంటి స్థితికి వచ్చేసాడు. మనుషుల అభిమానం, మనుషుల వలన మంచివాడు, మనుషుల చేత పొగడతలు, ఏమనుకున్నా పర్లేదు, దేవుడు ఏమనుకున్నా పర్లేదు, మనుషుల మెప్పు కావాలి కానీ దేవుని మెప్పు కాదు. ఈ రోజున విశ్వాసులు కూడా మనుషులు మెప్పును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనుషులు మెప్పు కావాలి కానీ దేవుని మెప్పును పొందుకోవడానికి, దేవుని మెప్పును సంపాదించుకోవడానికి విశ్వాసులు ఉండట్లేదు, జీవించట్లేదు. మనుషులకు నొప్పి కలగకుండా ప్రవర్తిస్తున్నారు. కానీ దేవునికి నొప్పి కలగకుండా, దేవునికి బాధ కలగకుండా ప్రవర్తించడానికి విశ్వాసులు సిద్ధంగా లేరు. మనుషులను సంతోషపెట్టే వారంగా, మనుషుల చేత గణపరచబడే వారంగా మన జీవన విధానం ఉంటుంది. తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు, దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడు. నిజంగా దేవుడు మనలను మెచ్చుకోవాలి కానీ మనుషులు మెచ్చుకోవటం ఏంటి? మనుషుల మెప్పు కోసం దేవుణ్ణి ఎంతకైనా గాయపరుస్తామా? మనుషుల మెప్పు కొరకు, మనుషుల యొక్క దయను సంపాదించుకోవడానికి దేవుని దయను పోగొట్టుకుంటామా? అపోస్తలుడైన పౌలు అదే మాట అంటాడు, నేను మనుషులను దయను సంపాదించుకున్న గోరినట్లయితే నేను ఎన్నడూ క్రీస్తు యేసునకు దాసుడును కాను. ఎవరు మెప్పు కావాలి? ఎవరు పొగడతలు కావాలి మనకి? మనుషుడు మనకి కనబడతా ఉంటాడు, దేవుడేమో మనకి కనపడడు. అందుకనే మనుషుడిని మనం గణపరుస్తాం కానీ కనబడనటువంటి దేవుణ్ణి మనం గణపరచం. ఆ తర్వాత సంగతి, ద్వితీయ స్థానంలో దేవుని పెడతాం కానీ దేవునికి మనం ఆ ప్రథమ స్థానాన్ని ఇవ్వం. నిజంగా మనం దేవుని గణపరిచే వారంగా ఉంటున్నామా? దేవుణ్ణి మహింపరిచే వారంగా, గణపరిచే వారంగా మనం ఉంటున్నామా? సౌలులాగా మనం తన నిజ స్థితిని మర్చిపోయి, చేసిన మేలులను మర్చిపోయి
చూడండి ఎంత దిగజారిపోయాడో సౌలు. ఒక ఉన్నతమైనటువంటి మెట్టుకు వచ్చిన తర్వాత, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చిన తర్వాత సౌలు దేవుణ్ణి మర్చిపోయాడు. తను అభిషేకించినటువంటి ప్రవక్తను మర్చిపోయాడు. ప్రవక్త చెప్పినటువంటి మాట కంటే, దేవుడు చెప్పిన మాట కంటే అతనికి మనుషుల మాట గొప్పదిగా ఉన్నది. మనుషులను గణపరిచేవాడు, మనుషుల అభిమానం, మనుషుల వలన కలిగే మెప్పును కోరుకునేవాడు దేవుని మెప్పుని అనడు కోరుకోలేడు. దేవుడిని మెచ్చుకోవాలా? సౌలుని మెచ్చుకోవా? మనుషుల్ని మెచ్చుకోవాలా? ఎవరి మెప్పు నీకు కావాలి? ఈ రోజున మనం దేవుని మాటలను మేరటానికి, కట్టడలను మేరటానికి, ఆజ్ఞలను మేరటానికి కారణం ఏంటంటే మనుషుల మెప్పు. మనుషులకు బాధ కలిగించలేము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనములో సౌలు నన్ను అనుసరించకుండా వెనుక తీసి నా ఆజ్ఞలను, చూడండి, నా ఆజ్ఞలను గైకొనకపోయెను, నా ఆజ్ఞలను గైకొనకపోయెను, కాబట్టి నేను అతను రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడుతున్నాను. దుఃఖపడ్డాడంట దేవుడు సౌలు విషయంలో. ఈ ఉదయకాల సమయంలో మనలో ఎవరమైనా సరే దేవుని మాట ప్రకారంగా నడవకపోవటం, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడవకపోవటం, అది దేవునికి ఎంతో బాధని, దుఃఖాన్ని తీసుకొస్తుంది. ఇర్మియా గ్రంథం 17లో అనుకుంటా, ఒక్కడు నా మాట వినకపోయినట్లయితే నేను చాటుకెళ్ళి నేను దుఃఖిస్తాను. 13వ అధ్యాయం 17వ వచనం. ఆయనను మీరు 13:17 ఇర్మియా 13. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎల్లా మీ గర్వాన్ని బట్టి నేను చాటును ఏడుస్తాను. చూడండి, నేను చాటును ఏడుస్తాను. ఇర్మియా అంటున్నాడు చూడండి, ఆ మాట వినకపోయినట్లయితే మీ గర్వాన్ని బట్టి. ఎందుకు మనం దేవుని మాట వినము అంటే గర్వం. దేవుని మాటకు తగ్గించుకోలేము, దేవుని మాటకు లోబడలేము. ఆయనను ఆ మాట మీరు వినకపోతే మీ గర్వాన్ని బట్టి నేను చాటును ఏడుస్తాను. నిజంగా దేవుని బిడ్డలారా, సౌలుని గురించి అంటున్నాడు, వెనక్కి తీశాడు, నా ఆజ్ఞలను గైకొనట్లేదు. మొదటి వచనం 15వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా మాట విను అని చెప్పాడు. అయితే ఆ మాట వింటలేదు. మనం కూడా ఏవో కొన్ని చేసి, ఏదో కొన్ని మనకు నచ్చినవి చేస్తాం, నచ్చనివి చేయం. నచ్చినవి చేస్తాం, నచ్చని అంటే మనకి ఇష్టమైనవేమో విడిచిపెట్టాం, ఇష్టం లేని అన్ని విడిచిపెడతాం. మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు చేసింది అదే. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9th verse 9వ వచనం. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిని, చూడండి, మంచి వాటిని నిర్మూలన చేయక, మంచి వాటిని నిర్మూలన చేయలేదంట, పక్కన పెట్టారంట. పనికిరాని నీచి పశువులన్నిటినంట నిర్మూలన చేశారంట.
అదే మంచి మంచి ఏమో దాచిపెట్టుకుంటాం, మంచి మంచి ఏమో దాచిపెట్టుకుంటాం. మంచి మంచి మనకి ఇష్టమైనవి దాచిపెట్టుకుంటాం. ఇష్టం లేని వాటిని తీసేస్తాం మనం. నాకు ఇది అక్కర్లేదు దేవా, దీన్ని తీసేస్తున్నాను అని అంటాం. దూరపు చుట్టాలనుకో, మనకి యేసు రక్తమే జయం, దేవా అలాంటి ఫంక్షన్లకి అలాంటి చోట్లకి నేను పోను, నేను రాను అని గట్టిగా చెప్పేస్తాం. అదే మనకు ప్రాణప్రియమైన వాళ్ళైతే మాత్రం సాటుకుపోతాం. అదే ప్రియమైన వాళ్ళు అనుకో ఏం చేస్తాం, దేవుని కూడా పక్కన పడేసి అట్లా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా బాధాకరమైన పరిస్థితి చూడండి. ఇది ఏ మాసం? ఇది ఏ మాసం? శ్రావణ మాసం. శ్రావణ మాసం ఎవరికి చెప్పండి? ఏదో అన్ని జనులకి శ్రావణ మాసం కాబట్టి వాళ్ళ ఆచారం ప్రకారంగా శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచిదని చేసుకుంటారు. ఈ పాదిర్లు కూడా బుద్ధి ఉండదు, సిగ్గు ఉండదు. ఈ ఆదివారం పూట పెళ్ళి అటు చేస్తారు చెప్పండి. శ్రావణ మాసాలలో వాళ్ళు కల్పించుకున్నటువంటి వాళ్ళ పంచాంగంలో శ్రావణ మాసం ఉంది కాబట్టి వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు ఫాలో కానివ్వండి. క్రైస్తవులకు ఒక ధర్మశాస్త్రం ఉంది కదా, దేవుని వాక్యం ఉంది కదా, వాళ్ళని వెంటబడతారేంది వీళ్ళు? సంఘ కూడికలు ఎగ్గొట్టి ఆ ఫంక్షన్కి పోయే వాళ్ళు ఎంతమంది లేరు? ఆదివారాలు ఎగ్గొట్టి లేదా మనుషులను తృప్తిపరచడానికి, మనుషుల మెప్పు కోసం పోయే భక్తులు, గొప్ప భక్తులు ఎంతమంది లేరు? నువ్వు దేవుని ఘనపరిచే వ్యక్తివా? దేవుని మహింపరిచే వ్యక్తివా? దేవుని మాట కోసం నిలబడు. మనం చేసుకోగలమా? వృత్తులుగా చేసుకోగలమా? విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టం. మంచి దాచిపెట్టుకుంటాం, మంచిగా పనికిరాని వాటన్నిటిని తీసేస్తాం. మనం ఉపయోగం లేని మొత్తం తీసేస్తాం. పనికిరానని తీసేస్తాం, మంచి మాత్రం తీసేస్తాం. ఎందుకు తీసేస్తాం? తీసేయం, దాచిపెట్టుకుంటాం. ఇక్కడ సౌలు కూడా చూడండి, పనికిరాని నీచి పశువులన్నిటినీ చంపేసిండట, నిర్మూలన చేసిండట. కడగా ఉన్న మంచి వాటన్నిటిని, కొవ్విన వాటిని, శ్రేష్టమైనటువంటి వాటిని అంట బ్రతకనిచ్చిండంట. నీచమైనవి ఎట్ట తినటానికి పనికిరావు కదా, తినటానికి పనికిరావు కదా, అందుకని వాటన్నిటిని నిర్మూలన చేసిండట. మంచి క్రొవ్విన వాటినేమో బలి కోసం ఉంచిండంట. దేవుడు ఏం చెప్పాడు? బొత్తిగా నిర్మూలన చేయని చెప్పాడు. బొత్తిగా ఈయనేం చేస్తాడు? నీ పశువులన్నిటిని నిర్మూలన చేసిండంట, మంచివన్నీ కడగబెట్టిండంట. దేవుని మాట ఏంది? బొత్తిగా నిర్మూలన చేయి. మనం కూడా దేవుని మాటలు శ్రద్ధగా వినం, శ్రద్ధగా ఆలకించం. దేవుని మాటలలో మనకు ఇష్టం లేని వాటిని, అంటే మనకి ఆ నష్టం, కష్టం, బాధని తీసుకురాని వాటన్నిటిని విడిచిపెడతాం. కానీ నష్టాన్ని, కష్టాన్ని, బాధని తీసుకొచ్చే వాటిని మనం వదిలిపెట్టాం. హల్లెలూయా. బాధను కలుగుజేయం. దేవునికి బాధ కలుగజేసినా పర్లేదు, కానీ మనుషునికి నొప్పి కలుగజేయము. సౌలు లాంటి మనసు, సౌలు యొక్క ఆత్మ మనలో కూడా సంచరిస్తుంది. సౌలు లాంటి భక్తి మంద కూడా మనుషుల యొక్క ప్రాపకం కోసం, పొగడ్తల కోసం సౌలు దేవునికి ఎంత కీడు చేయడానికైనా సరే దిగజారిపోయాడు.
15వ అధ్యాయం 22వ వచనంలో చెప్పిద్ది, ఓరి పిచ్చోడా, అసలు బలులు అర్పించడం కంటే, క్రొవ్వును అర్పించడం కంటే, పొట్టేళ్ళు అర్పించడం కంటే దేవుని మాట వినటం శ్రేష్టం. నీ బలులు ఎవరికి కావాలి? నీ క్రొవ్వు ఎవరికి కావాలి? నీ అర్పణలు ఎవరికి కావాలి? దేవుని మాట వినటం శ్రేష్టం. మనం ఏమనుకుంటామంటే, మాకు విగ్రహం పెట్టుకోము, మాకు ఆ విగ్రహం లేదు, ఏ విగ్రహం లేదు, మేము ఆ సోది చెప్పించుకోము, లేకపోతే మేము ఆ సోది చెప్పేళ్ళ దగ్గరికి మేము బావు అని మనం అనుకుంటాం. కానీ అవన్నీ నువ్వు చేస్తున్నావు దేవుని మాటకు లోబడకపోవటాన్ని బట్టి. చూడండి ఏం చెప్తుంది 22వ వచనంలో మనం చూస్తే, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహమును పూజించుటతో సమానమంట. మూర్ఖత్వం అనేటువంటి ఆ లోబడకపోవటం, వినకపోవటం అనేటువంటి పాపము ఒక మాయా విగ్రహం లాంటిది. మనం కూడా విగ్రహారాధన చేస్తున్నాం. ఆ మూర్ఖత్వంతో కూడినటువంటి విగ్రహాన్ని పెట్టుకున్నాం మనం. మూర్ఖత్వం నీ హృదయంలో ఉంది, ఒక విగ్రహాన్ని పెట్టుకున్నావు. చాలా మంది క్రైస్తవులు పొరపడేది అదే, మేము గుళ్ళ కాడికి పోం, గోపురాలకు పోం, లేకపోతే మేము ఏ విగ్రహాలను పెట్టుకోము అని అనుకుంటారు. కానీ క్రైస్తవులలో కూడా ఈ విగ్రహం ఉందంట. మూఢశాస్త్రానికి లోబడో, ఎంత మాత్రం లోబడదో. మూర్ఖత్వం అనేది విగ్రహం లాంటి. ఇంకా ఏం చెప్తుంది చూడండి, ఏ విగ్రహాలను చూడండి, మళ్ళీ ఇన్ని విగ్రహాలను చూడండి. ఏమంటారు మళ్ళీ, తిరుగుబాటు చేయుట సోద చెప్పు అను పాపంతో ఈక్వల్ అంట, సమానం అంట. తిరుగుబాటు చేయటం సోద చెప్పిన పాపంతో సమానం అంట. సోద చెప్పే వాళ్ళని ధర్మశాస్త్రం ప్రకారంగా శిక్షించాలి. ఆ విధంగా మనం కూడా శాపగ్రస్తులం. తిరుగుబాటు చేయటం సోద చెప్పుటాను పాపంతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహాల్ని, గృహదేవతలను పూజించుటతో సమానమంట. ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని గృహదేవతలు ఉంటాయో చూడండి మనలో. రాహేలుగైనా తను కూర్చున్న కిందంట పెట్టులో దాచిపెట్టుకోదట. ఏంది విగ్రహం దాచిపెట్టుకొని పైన మెలకొండ కూర్చుందంట. వాళ్ళ నాన్న విగ్రహం దొంగతనం చేసి తెచ్చుకుంటారు, విగ్రహం కనబట్టలేదు, లోపల పెట్లో పెట్టేసి పైన ఆమె కూర్చుందంట. క్రైస్తవులలో విగ్రహాలు ఉన్నాయి. మూర్ఖత్వాన్ని అగపరచటం సోద చెప్పను పాపంతో సమానం. తిరుగుబాటు చేయుట మాయా విగ్రహమును, గృహదేవతలను పూజించుటతో సమానం. మనం కూడా ఎన్ని గృహదేవతలు పెట్టుకున్నాం చూడండి. విగ్రహాలు పెట్టుకున్నాం చూడండి. ధనాశ అనేది కూడా ఒక విగ్రహం అంట చూడండి. ధనాశ కూడా ఒక విగ్రహం అంటారు. కొలసీలకు రాసిన పత్రికలో అనుకుంటారు. ఐదో వచనం, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. హల్లెలూయా. విగ్రహారాధన అయిన విగ్రహారాధన కూడా, ధనాపేక్ష కూడా అంట విగ్రహారాధనతో సమానం అంట. సిరిని ఒక దేవుడిగా చెప్పబడింది. సిరి ఒక దేవుడు. మత్తయి సువార్త 6లో చెప్పబడుతుంది, మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు అంటాడు.
సిరి అనేది, ధనాపేక్ష అనేది ఒక విగ్రహం. కొంతమందికి ధనమే ప్రాణం. ధనం అంట, ధనాన్ని తనకు ఆశ్రయంగా చేసుకుని, కీర్తనల గ్రంథం 52వ అధ్యాయంలో ధనాన్ని తనకు ఆశ్రయంగా చేసుకుని, ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకొనకుండా, దేవుణ్ణి తనకు దుర్గంగా ఉంచుకొనకుండా, ఆదివారం పాటలేమో నీవే నా ప్రాణం, నీవే నా జీవం అంటాం. నువ్వే నా దేవుడు అయ్యా, నువ్వు లేకపోతే నాకు ఎవరు లేరయ్యా, ఆస్తులు బాని అయ్యా, అంతస్తులు బాని అయ్యా, అయిన వాళ్ళని బాని అయ్యా, చుట్టాలందరూ బాని అయ్యా, నువ్వు నాకుంటే చాలయ్యా అని అంటావా? ఉటిదయ్యన్నీ. నువ్వు దేవునికి ఎంత లోబడతావో లోబడవో, ప్రైజ్లా, ఎంత లోబడతావో ఎంత లోబడవో ఇట్టే తెలిసిపోద్ది. దేవుణ్ణి తనకు దుర్గంగా ఉంచుకొనకుండా తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచువాడు, అది తన చేటును బలపరుచుకునేవాడు. ధనము ఒకనికి ఆశ్రయం ఎప్పుడూ కాదు. ఈ రోజున ధనం ఏం చేస్తుంది చెప్పండి? ఈ కరోనా కాలంలో, ఈ కరోనా కాలంలో కోట్లు ఏం చేస్తాయి చెప్పండి? ధనం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది చెప్పండి? కోట్లు ఏం చేస్తాయి చెప్పండి? నీ ధనం ఏం చేస్తాయి చెప్పండి? కోట్లు ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిపోయింది, ఆస్తులు మనల్ని ఏం చేయలేవురా, ఆస్తులు మనల్ని కాపాడలేవు అనే ఒక నిర్ధారణకు వచ్చారు. ఏం చేస్తాయి ఆస్తులు? ఆస్తులు ఏం చేస్తాయి చెప్పండి? ఆ కోట్లు, ఆ గాలి, మనుషుల్లో ఉన్నటువంటి గాలి ఆగిపోకుండా పెట్టమేనండి. ఈరోజు ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులలో దేవుడు నీకు ఆశ్రయం కాకపోతే, ఆశ్రయంగా నువ్వు ఉంచుకోకపోతే, యోనా 2:9 చెప్తుంది, దేవుని బిడ్డలారా, కృపను పోగొట్టుకుంటాం, జాగ్రత్త. దేవుని కృపను పోగొట్టుకుంటాం. మూర్ఖత్వం కనపరిచిన, తిరుగుబాటు చేసిన ఈ ధనాపేక్ష లాంటి పాపాలని, విగ్రహాలని మనలో పెట్టుకుంటే కృపను పోగొట్టుకుంటావు. చదవండి 2:9 అనుకుంటా, 8వ వచనం. వ్యర్థ దేవతలు ఎందు లక్ష్యమించువారు కృపాధారాన్ని పోగొట్టుకుంటారు. ధనము అనేది ఒక దేవత అయిపోయింది. ధనం అనేది ఒక విగ్రహం అయిపోయింది. ఆ విగ్రహం నిన్నేం చేయదు. ద్వితీయోపదేశ కాండంలో, లేచి నీ విగ్రహం నిన్ను రక్షిస్తుందేమో. ధనం అనే విగ్రహం నిన్నేం చేయదు. ఈ రోజున మనుషులు మోసపోతున్నారు. భయంకరమైన విషయం. నేను ఎక్కడో 30 రూపాయల కోసం మనుషులను చంపారంట. 30 రూపాయల కోసం మనిషిని చంపారంట. 100 రూపాయల కోసం మనిషిని చంపారంట. 3000 రూపాయల కోసం మనిషిని చంపారంట. అన్నదమ్ములే చంపుకుంటున్నారంట. ఏం చేస్తుంది ధనం నీకు? కోట్లల్లో మునిగిపోయి కనబడకుండా ఉన్నటువంటి మనుషులు ఈ రోజున ఈ కరోనా కాలంలో తల్లడిల్లుతున్నారు. ఏం చేస్తాయి చెప్పండి? వాడులాడొద్దు. అన్యాయంగా ధనమును సంపాదించుకునేవాడు ఇర్మియా గ్రంథంలో తను పెట్టని గుడ్లను
పొదిగిన వాడితో సమానం అంట. ఈ రోజున మనం చాలా మోసపోతున్నాం. ధనం అన్నిటికీ మూలం కాదు, ఏవో కొన్నిటికి అక్కడికి వస్తుందేమో అంతే. ధనమే ప్రాణం కాకూడదు, ధనమే దేవుడు కాకూడదు, ధనమే మనకు గొప్ప విగ్రహంగా ఉండకూడదు. సనపనారా వస్త్రాలు ధరించుకొని నిత్యము సుఖపడుతూ ఉన్నటువంటి ధనవంతుడు లోకంలో చనిపోయి నిత్య నరకాగ్యంలో కాలుతూ అల్లాడుతున్నటువంటి స్థితిని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ధనము యందు లక్ష్యముంచొద్దు. లక్ష్యముంచిన తోడనే సామెతలు 23 అనుకుంటా, అది పక్షిరాజు వల్ల ఎగిరిపోద్దంట. మూలం అది కాదు. దేవుడే నీ ప్రాణం కావాలి, దేవుడే నీ ఆశ్రయం కావాలి. ధనాన్ని విగ్రహంగా కలిగి ఉండొద్దు. మూర్ఖత్వం అనే విగ్రహం నీలో ఉండకూడదు. తిరుగుబాటు చేసే గృహదేవతలు లాంటి మాయా విగ్రహాలు నీలో ఉండకూడదు. ఈ రోజున క్రైస్తవులైన మనం దేవుని మాటకు లోబడకుండా దేవుని మాటల మీద తిరుగుబాటు చేస్తూ మనం ఏదో మాకు విగ్రహాలు లేవు, మేము విగ్రహాలు కొలవట్లేదు, మేము విగ్రహారాధకులం కాదు అనుకుంటున్నాం మనం. కానీ గృహదేవతలు ఉంటున్నాయి, మాయా విగ్రహాలు ఉంటున్నాయి, ధనాపేక్ష అనే విగ్రహం ఉంటుంది. చాలా భయంకరం. ప్రకటన 21:8 చెప్తుంది, పిరిగివారు, అవిశ్వాసులు, మాంత్రికులు, కుక్కలు, వ్యభిచారులు, అబద్ధంలాడేవారు, విగ్రహారాధకులు, క్రైస్తవులు కూడా ఉన్నారండి దీంట్లో. క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవులేమో మేమేమో విగ్రహం పెట్టుకోవట్లేదు అనుకో. ఈరోజున చూడండి చాలా దారుణం. చర్చిలలో కూడా పెద్ద సిలువు పెట్టి దానికి ఒక కండ వేసి దానికి ఒక లైటింగ్ వేసి దూపం, సాంబ్రాణి కడ్డీలు ముట్టిస్తా, కొవ్వొత్తులు ముట్టిస్తా విగ్రహారాధన చేసేస్తున్నారు. దేవుని మందిరాలు కూడా విగ్రహారాధన గుళ్ళగా చేసేసేస్తున్నారు. ఈ పాదిరులైన వారికి చెప్పలేరు. మొన్న ఏదో ఒక ఊరు వెళ్ళాము మేము. వెళ్తే అసలు ఏమి లే, ఈ పులిపీఠం అయితే వెనక పెద్ద సిలువ ఉంది, పెద్ద సిలువ. ఆ ఊర్లో ఎవరు ఒక ఆయన చేయించాడంట, సిలువ చేయించిండంట. ఆయన ఆ గుడ్ ఫ్రైడే రోజు మోసుకుంటూ వచ్చి ఆ సిలువను ఆడ ప్రతిష్ఠించారు చర్చిలో పులిపీఠం మీద. ఇక చూసుకోండి, ఆ పులిపీఠం మీదకి ఇక అందరూ ఎక్కటం, కోతులు ముట్టియటం, సాంబ్రాణి కడ్డీలు ముట్టియటం. అయితే ఈ పాపం ఆ కొవ్వొత్తులు ముట్టించే వారిది కాదు, తీసుకొచ్చినటువంటి వారిది కూడా కాదు. సేవకులు ఏం చేస్తున్నారు చెప్పొద్దు. సేవకులు అలా చేయకూడదని చెప్పొద్దు. పాపంగా చూపించేటువంటి ధైర్యం ఈ రోజున సేవకులలో కొరవడిపోతుంది, చెప్పలేకపోతున్నారు. చాలా బాధ. విగ్రహారాధన చేయట్లేదని అనుమానం అనుకుంటున్నాం, కానీ ఎన్ని విగ్రహాలు ఉంటున్నాయో చూడండి. చివరి మాట చెప్పి ముగిస్తా. 15వ అధ్యాయంలో దేవుడు వాపోతున్నాడు. 11వ వచనంలో, నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. సౌలు ఎంత దిగజారిపోయిండు చూడండి. దేవుని మాట వినకపోయిండు. ఒకప్పుడు అన్యుడిగా ఉన్నాడు, అల్పుడుగా ఉన్నాడు. కానీ దేవుడు అంచెలంచెలుగా అతను ఆశీర్వదించుకుంటూ వచ్చిండు, దీవించుకుంటూ వచ్చిండు. మొన్నెవరో ఒక ఆయన తాడు కొట్టుకొని వచ్చాడు. ఏమయ్యా ఏం తాడు కట్టావు అని అంటే, ఇది నాకు చిన్నప్పటి నుండి నాకున్న అలవాటు అండి, నేను ఈ తాడు కట్టుకుంటాను, నాకు
ఇది కట్టుకున్న కానీ కలిసి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అవును, తాడు ఉన్నప్పుడు నీవు రోగగ్రస్తుడు కొన్నావు కదా, తాడు ఉన్నప్పుడు నీవు ఇబ్బందులతో ఉన్నావు కదా, సమాధానం లేకుండా ఉన్నావు కదా, చచ్చిపోతే బాగుండేటువంటి పరిస్థితికి దిగజారాం కదా, అప్పులు పాలయ్యాం కదా. అప్పుడు ఎక్కడ పోయింది? లేదు కాదు. అప్పుడు అది నిన్నేం చేయలేదు కదా. ఎవరో అన్యులు చేసుకుంటారండి, వాళ్ళు వెళ్ళి ఏదో చేసుకుంటారు. దేవుని పిల్లలంగా మనం ఆ ఆచారాలన్నిటిని మనం ఎలా చేస్తాం? ఇదిగో ఈ మన దగ్గర చుట్టూ ఏంటి ఆరిచెట్ల గారిమంటలు అంట. గారిమంటలు ఊరు మొత్తం ఎడకొచ్చి గారిమంటలు కొట్టుకుని పోతారు, ఆ ఇంటి ముందు పెడతారు. వాళ్ళకి విశ్వాసం ఉంది, వాళ్ళ విశ్వాసం ప్రకారం ఏదో చేస్తారు అనుకో. క్రైస్తులకేం పోయే బుద్ధి, పాడు రోగం. విశ్వాసం దేవుని మీదనా మండల మీదనా? ఈరోజున క్రైస్తవులు అనబడేవారు చూడండి, మేము విగ్రహారాధన చేయట్లేదు, మేము విగ్రహారాధికులం కాదు అని అంటూనే లోపల విగ్రహాలు కలిగి విగ్రహారాధికులు అయిపోయారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృపను పోగొట్టుకుంటూ దేవుని మాటను మీరటం సోజ్జెప్పని పాపంతో సమానం. ఆజ్ఞ గై కొనకపోవటం, తిరుగుబాటు చేయటం, మాయా విగ్రహాలు గృహదేవతలను పూజించడంతో సమానం. నువ్వు పెట్టుకో విగ్రహాలని, కొలుసుకో, ఏం కాదు. కానీ క్రైస్తవుడు పోయి ఉండి ఆ విగ్రహాలని మన హృదయాలలో నిలుపుకొని, యెహెజ్కేలు 14 చెప్తుంది, నరపుత్రుడా తమ హృదయాలలో విగ్రహాలు నిలుపుకొని వీరు నా దగ్గర ఏమైనా విచారణ చేయవచ్చా అని అడుగుతాడు దేవుడు. మనలో విగ్రహాలు ఉన్నాయి, కనపడని గృహదేవతలు ఉన్నాయి, కనపడని మాయా విగ్రహాలు ఉన్నాయి. కొలుసుకుంటున్న వాటిని పూజ చేసుకుంటున్నాం మనం. అనుదినం వాటిని పూజ చేస్తున్నాం, నైవేద్యాలు అర్పిస్తున్నాం. తిరుగుబాటు చేయటం, ఆజ్ఞలను మీరటం, మాటకు లోబడకపోవటం, ధనాశ అనేటువంటి విగ్రహం మనం కలిగి వాటికి పూజ చేసుకుంటున్నాం. ధనాపేక్షలు పెద్ద ఆ విగ్రహాన్ని పెట్టుకుంటున్నాం మనం. విడుదల పొందాలి, నువ్వు శుద్ధి చేసుకోవాలి. మనం దేవుని ప్రజలను, దేవునికి చెందిన వారము. ఆ మూలం ఏది నీలో ఉండకూడదు. లోకము యొక్క పాపానికి తగిన మూలం నీలో ఏది ఉండకూడదు. ఏ మూలం మనలో కనపడకూడదు. దేవునికి స్తోత్రం చెప్తాం. సంపూర్ణమైన విడుదల మనం పొందాలి. చూడండి, గమ్మత్తు విషయం చూడండి. ఇశ్రాయేలు అంట ఐగుప్తును దాటి ఎర్ర సముద్రంను దాటి అరణ్యంలో సంచరిస్తున్నారంట. కానీ విగ్రహం ఐగుప్తు అంటే వారి హృదయాల్లోనే ఉందంట. సంఖ్యాకాండం 11 అధ్యాయాలు ఉంటుంది. మేము ఐగుప్తులో తిన్న కూరగాయలు, కీరకాయలు, దోసకాయలు, మాంసం కొండల దగ్గర వండుకొని తిన్నాం, మాకు అవి గుర్తు వస్తుంది అని అంటున్నారు. అంటే వాళ్ళు ఐగుప్తునే మోసుకొని పోతున్నారంట. ఐగుప్తుని ఇడిచారు కానీ ఐగుప్తునే. ఇదే క్రైస్తవులంగా మనం చేసేది. మనం ఏదో లోకంలో విడుదల పొందాం, రక్షించబడ్డాం అని అనుకుంటాం, కానీ లోకం అంతా మనలోనే ఉంటుంది. ఆశలు ఇచ్చలు జావు. మన పాపాలను విడిచిపెట్టాం, మోసం చేస్తున్నాం దేవుణ్ణి. మోసపోకుడు దేవుడు వెక్కిరించబడడు. నువ్వేం కొలుస్తావు, దేన్ని విత్తుతావు, దాన్ని కోసుకునేటువంటి రోజు వచ్చి జాగ్రత్త. ఉదయకాల సమయంలో పశ్చాత్తాపడదాం, సరి చేసుకుందాం. దేవుని మాటకి సౌలు అవిధేయుడైనట్లుగా, లోబడని వాడైనట్లుగా, సగం చేసి సగం చేయకుండా దేవునికి కోపం తెప్పించిన వాడినట్లుగా, మనం కూడా సగం లోకం సగం దేవుడు అన్నట్లుగా కొన్ని చేస్తా కొన్ని చేయకుండా ఆయనకు కోపం ఆయాసం తెచ్చే వారంగా మనం ఉండొద్దు. బైబిల్ చెప్తుంది, తనకు కోపం పుట్టించే తరమును ఆయన సన్నిధిలో నుంచి వెళ్ళగొడుతున్నాడు అని రాయబడింది. నువ్వు నేను ఆయనకు కోపం తెప్పించే వారమైతే దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడతాం. దేవుడు సౌలును రాజుగా ఉంచాడు, కానీ ఆ కృపను పోగొట్టుకుంటూ సౌలు లోబడకపోవడాన్ని బట్టి
దేవుని మాటకి విధేయత చూపకపోవటాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవటాన్ని బట్టి రాజుగా ఉండటం ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. ఈ ఉదయకాలం నిజంగా సౌలు లాంటి జీవితాలు మనలో ఉంటున్నాయా? సౌలు ఆత్మ మనలో ఉంటుందా? సౌలు మనుషుల యొక్క పొగడ్తల కోసం, మనుషుల మెప్పు కోసం, మనుషుల చేత మంచివాడు అనిపించుకోవడానికి, మనుషుల దృష్టిలో గొప్పవాడు అనిపించుకోవడానికి లోక సంబంధిగా సౌలు ఉన్నట్లు మనం కూడా ఉంటున్నామా? లేక లోకాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తే, ప్రాణం పోయే పరిస్థితి వస్తే ప్రాణం పోగొట్టుకోవడానికైనా సిద్ధపడతాము, కానీ దేవుని మాటను మేరటానికి నేను ఒప్పుకోను, ఆ స్థితికి నేను రాను అని చెప్పగలిగేటువంటి వారంగా మనం ఉంటున్నామా? పరీక్షించుకొని పరిశీలన చేసుకుందాం. ఈ చివరి దినాల్లో అసంపూర్ణతలో నుండి సంపూర్ణమైనటువంటి స్థితికి, పరిపూర్ణమైనటువంటి స్థితికి వద్దాం, పరిపూర్ణంగా అవుదాం. లోకము యొక్క ఆ పాప మూలం నుండి సంపూర్ణంగా విడుదల పొంది ప్రభువును మాత్రమే సేవించుదాం. ప్రభువు మాటే ప్రాణాధారంగా మనం కలిగి ఉందాం. ఆ గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.